ఎటువంటి మగవారిని పెళ్లి చేసుకోకూడదు. మోసపూరిత లక్షణాలున్న పురుషుడు. ప్రతి చిన్న విషయానికి మోసపరిచే వ్యక్తితో జీవిత భాగస్వామి ఎక్కువ కాలం కొనసాగలేదు. అటువంటి మగవాడిని పెళ్లి చేసుకున్న స్త్రీ చాలా బాధపడుతుంది. అలాంటి వ్యక్తితో ఎక్కువ కాలం సంసారం చేయలేరు. అహంకారంతో ఉన్న పురుషుడు. కుటుంబంలో భర్త తర్వాతే కానీ అన్ని విషయాల్లో అహంకారం పనిచేయదు. అతిగా అహంకారం ఉన్న వ్యక్తులతో జీవితంలో కలిసి ఉండటం అనేది కష్టమని, అలాంటి వ్యక్తులతో జీవిత భాగస్వామి విడాకులు తీసుకునే అవకాశం ఉందని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అబద్ధాలాడే పురుషుడు. చిన్న చిన్న విషయాలకు అబద్ధాలాడే పురుషుడిని ఏ స్త్రీ ఇష్టపడదు. అబద్ధాలతో రోజువారీ జీవితంలో ప్రతి విషయంలోనూ బయటపడాలి అనుకునే వ్యక్తిని ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నట్లయితే ఎప్పుడు విడిపోదామా, బంధం ఎప్పుడు తెంపుకుందామా అని స్త్రీలు చూస్తూ ఉంటారు. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న పురుషుడు. ఎవరు ఏ మాట అన్నా అణుచుకోలేని పురుషులను స్త్రీలు ఇష్టపడరు. ఎవరైతే భావోద్వేగాలను అణుచుకోలేని బలహీనతతో ఉంటారో అటువంటి వారు కూడా జీవిత భాగస్వామితో ఎక్కువ ముందుకు నడవలేరు. పురుషులకు జ్ఞానంతో పాటు సహనం కూడా ఉండాలని మానసిక శాస్త్రం చెబుతుంది. నమ్మకం లేని వ్యక్తులు. ఆడవారి పట్ల నమ్మకం లేని పురుషులను ఏ స్త్రీ ఇష్టపడదు. ప్రతి చిన్న విషయంలోనూ ఎదుటి వ్యక్తి పట్ల నమ్మకం కోల్పోయే వ్యక్తులను సైతం తమ జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం కొనసాగలేరు. అలాంటి వ్యక్తులతో సంసారం చేయాలని స్త్రీ కోరుకోదు. ఇలాంటి వారు కూడా ఎక్కువగా విడాకులు తీసుకునే అవకాశం ఉంటుంది. అభిప్రాయాలకు విలువ ఇవ్వని పురుషుడు. స్త్రీ అభిప్రాయాన్ని గౌరవించాలి. ఎదుటి వ్యక్తి అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా, గౌరవ మర్యాదలు లేకుండా ఉంటే అటువంటి వ్యక్తులతో కూడా జీవితకాలం కొనసాగడం కష్టం. అలాంటి వ్యక్తులకు కూడా విడాకులే గతవుతుంది. భార్యాభర్తల సంసార జీవితానికి అడ్డురాలేని అభిప్రాయాలను స్వీకరించాలి. మన ఆర్థిక స్తోమతకు తగినట్టుగా ఉంటే ఎటువంటి అభిప్రాయానికైనా విలువనివ్వాలి. పొగరు ఎక్కువగా ఉన్న పురుషుడు. మగవాడికి పొగరు ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ పొగరు అమాయకులైన స్త్రీల మీద చూపించకూడదు. తప్పు తమదైనప్పటికీ ఎదుటి వ్యక్తిపైన పొగరుతో తోసేసే లక్షణాలు కలిగి ఉంటే చివరకు విడిపోయే ప్రమాదం ఉంది. చాలా కుటుంబాలు ఇలా కూడా విడిపోయినవి. ఇది మంచిది కాదని మానసిక శాస్త్రం చెబుతుంది. అనుమానంతో హింసించే లక్షణాలు. ఆడవారి పట్ల అనుమానం తగదని మానసిక శాస్త్రం చెబుతుంది. అనుమానంతో ఎదుటి వ్యక్తిని ప్రతిక్షణం నరకం చూపించేవారు సైతం జీవిత భాగస్వామి నుండి విడాకులు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి గొడవ. కోపం ఎక్కువగా ఉన్న పురుషులను స్త్రీలు ఎక్కువగా ఇష్టపడరు. ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుని సంసారాన్ని పాడు చేసుకునేవారు సైతం విడాకులే గతయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది స్త్రీలు మగవాడు సాఫ్ట్గా ఉండాలని కోరుకుంటారు. హింస ప్రవృత్తి కలవారు. సంసారం అన్న తర్వాత చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి, కానీ భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు హింస పెట్టే పురుషులను స్త్రీలు ఇష్టపడరు. స్త్రీలు ఇలాంటి వారితో ఎక్కువ కాలం వివాహ బంధంలో ఉండలేరు. భార్యాభర్తలు విడిపోయే ప్రమాదం ఉంది. నా సజెషన్ ఏంటంటే, మద్యపానం, సిగరెట్టు, గంజాయి, డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటున్న పురుషులను స్త్రీలు ఇష్టపడరు. ఇతర అలవాట్లు ఉన్న పురుషులను కూడా స్త్రీలు ఎక్కువగా ఇష్టపడరు. వీటి వలన ఎన్నో కుటుంబాలు విడిపోయాయి. ఇటువంటి విషయాల్లో పురుషులు జాగ్రత్త వహించాలని సలహా.